వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకుని ఇవ్వండి. మేము అందరితో మంచిగా కలిసిమెలిసి ఉన్నాం. గ్రామైక్య సంఘాలు 3 సంవత్సరాల పాటు నడుపుతారు. అదేవిధంగా ఇంకా మాకు సహాయం ఉన్నది. ఆ సమయం వరకు మమ్మల్ని కొనసాగివ్వండి. అక్కర్లేదు, మా ప్రభుత్వం వచ్చింది, మా వాళ్ళు మాకు చేస్తారు, మీరు తప్పుకోండి, లేదంటే మా పని మేము చేస్తామంటున్న నాయకులు, ఆయా సంబంధిత సిబ్బంది భద్రత లేని చోట్ల సమావేశాలు పెట్టి అభద్రతకు గురి చేస్తున్నారు. రబ్బర్ స్టాంపుల్లా చూస్తున్న APM సమావేశాలు నిర్వహించాలి, తొలగించాలి అని ఎలాంటి నోటీసులు కానీ ఉత్తర ప్రత్యర్థుల అటువంటి అధికారిక లెటర్లు కానీ లేకుండానే ఈ తంతు జరుపుతున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 16 గ్రూపుల్ని నేను 87 గ్రూపులు చేశాను. 87 గ్రూపులు చేసిన తర్వాత కూడా ఇంకొక వీవోకి 30 గ్రూపులు ఇచ్చాను. ఇంకొక వీవోలో తక్కువైతే ఒక 7 గ్రూపులు ఇచ్చాను. నా కాడ మొత్తం ఇంకా 50 గ్రూపులు ఉన్నాయి. ఆ 50 గ్రూపులు నేను చూసుకుంటూ వస్తున్నాను. నేను మాత్రం నేను అన్న భేదం లేకుండా అందరికీ లోన్ల విషయంలో కానీ, ఆసరా డబ్బుల విషయంలో కానీ, వడ్డీలు కానీ అయినా కూడా పర్ఫెక్ట్గా ఏ పార్టీ పరంగా ఏం లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ వస్తున్నాను. అందరిని కూడా ఒక అక్క చెట్టులాగా సమానంగా చూసుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ఆ పార్టీ మనిషివి, మాకు ఉండటానికి వీలు లేదు అని చెప్పి అన్నారు. అంటే నేనన్నా అదేందండి, నేను ఎప్పటి నుంచో ఈ అన్ని గ్రూపులన్నీ చేసుకుంటూ వచ్చా, నాకు కొన్ని గ్రూపులు ఇవ్వండి, ఇచ్చి మిగతా తీసుకొని మీరు ఒక వీవో చెయ్యండి అని ఆ వీవోకి యాడ్ చేస్తే వాళ్ళకు కూడా శాలరీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కానీ అట్లా ఏం కాదమ్మా, నువ్వు ఆ ప్రభుత్వంలో చేసావు కాబట్టి మాకైతే అవసరం లేదు, అందుకోసం నిన్ను తీసేస్తాం, ఎలక్షన్ కావాలని చెప్పి అంటారు. ఎవరన్నారండి అన్నమాట తీసేస్తామని? నీగానే చెప్తున్నాను, ఫోన్ చేసి చెప్పారు, అది తీసేస్తామని చెప్పి అన్నారు. నేను అట్లా కాదండి అని బ్రతిమాలినా కూడా వాళ్ళకి దయ లేకుండా ఎలక్షన్ అయితే కావాలి అని అంటున్నారు. అందువల్ల నాకు వెలుగు డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కూడా నాకు న్యాయం చేయాలని నేను భార్గవి గ్రామిక సంఘానికి VOAగా పనిచేస్తున్నాను. నేను 31 గ్రూపులకి VOAగా ఈ మధ్య కాలంలోనే 10 నెలల క్రితం కొత్తగా VOAగా ఈ భార్గవి గ్రామ సంఘంలో ఉన్నటువంటి పాత VO తన ఇష్ట ప్రకారంగా మానేసింది. ఈరోజు నా VO నాదే అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం వచ్చిందని ఏ సంతకాలు లేకుండా ఇది నా గ్రూపు, నా VO అని చెప్పి తను నన్ను పక్కకు తీసేసి VO నుంచి తీసేసి తను జాయిన్ అయ్యి నా జాబ్ నా దగ్గర నుంచి తీసేసుకున్నారు. ఆల్రెడీ మీరు పుస్తకాలన్నీ హ్యాండ్ ఓవర్ చేశారా? ఇంతవరకు పుస్తకాలు ఇవ్వలేదు. CC నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా? ఎవరు APM నుంచి కానీ ఎలాంటి లెటర్ రాలా, కానీ స్థానికంగా మిమ్మల్ని ఫోర్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన మీరు వాళ్ళకి అందిస్తారా, లేదా మీ ఉద్యోగం మీరు చేస్తారా? నా ఉద్యోగం మాకు కావాలి. 3 సంవత్సరాల వరకు మాకు చేసే అవకాశం ఉంది. అయినా సరే మమ్మల్ని ఈ VO నుంచి తొలగించి